వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో చర్యలు షురూ అయ్యాయి. విధుల నిర్లక్ష్యంపై ఏకంగా 12 మంది పోలీసులపై వేటు పడింది. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు. అలాగే ఓ సీఐ, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, 6 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పోలీసు కారులోనే చేబ్రోల్ కిరణ్ పై దాడికి యత్నించిన గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక 12 మంది పోలీసులపై వేటు పడింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ అనిల్. వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎస్కార్ట్ గా ఉన్న 11 మంది పోలీసుల పైన సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడైంది. సస్పెన్షన్ గురైన వారిలో అటు అరండల్పేట సిఐ వీరస్వామి, పట్టాభిపురం నగరపాలెం ఎస్ఐలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్ఐలు ఆంటోనీ, ఏడుకొండలు, నగరపాలెం స్టేషన్ కు చెందిన 5 కానిస్టేబుల్, అరండల్పేటకు చెందిన 1 కానిస్టేబుల్ ఉన్నారు. మొత్తం 11 మందికి సంబంధించి అంటే పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని నిన్న గుంటూరు కోర్టులో హాజరుపరిచిన సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అవడం జరిగింది. దీనిపైన విచారణకి గుంటూరు సౌత్ డిఎస్పీ భానోదయను నియమించారు. మాధవ్ ను జీజీహెచ్ వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడు అక్కడ ఆయన ఫోన్ లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది అభ్యంతరం చెప్పలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించిన తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసుల పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు వద్ద పోలీసు వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యాన్ని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించి ఈ నేపథ్యంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సిఐ, ఎస్ఐ సిబ్బంది నుంచి డిఎస్పీ భానోదయ వాంగ్మూలాలు నమోదు చేయడం జరిగింది. కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైకాపా నాయకుడు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినా అడ్డుకున్న పోలీసులు పట్టించుకోకపోవడం కారణాలు ఏంటంటూ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో దీనికి సంబంధించి విచారణ అయితే చేయడం జరిగింది. ఒక మాజీ సీఎం సతీమణి భారతిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేబ్రోల్ కిరణ్ కుమార్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి ముఖానికి ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరచగా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించడం జరిగింది. మాధవ్ మీడియాకు చూపకుండానే రిమాండ్ చేయడం పైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో అదే సమయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య నిన్న ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు కొత్తపేట పోలీసులు జీజీహెచ్ కి వెళ్లి శుక్రవారం మాధవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా సేకరించడం జరిగింది. భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ ను గుంటూరు తరలిస్తున్న సమాచారం వైకాపా నాయకులకి పోలీసులు అందించడం ద్వారానే మాధవ్ సంబంధించి అక్కడ అంది ఉంటుందంటూ కూడా పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఎవరైతే ఎస్కాట్ లో ఉన్న పోలీసుల పైన విచారణ చేసి 11 మంది పైన వేటు వేయటం జరిగింది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.